అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం అండి. సింపుల్ చిట్కా అంటే మేడ మీద కుండీల్లో మొక్కలు పెంచే వారి కోసం నేను ఈ వీడియోని చూపిస్తున్నాను. చక్కగా మన మొక్కను పెంచేటప్పుడు ప్రతి మొక్కకి కూడా అంటే మనం కొంతమంది ఆసక్తితో పెంచుతారు. మనం ఎంత ఆసక్తితో పెంచినా ప్రతి మొక్క నుంచి పువ్వో కాయో ఆశిస్తామండి. ఎందుకంటే అది ఒక తెలియని ఆనందాన్ని మనకిస్తుంది. అది మీకు ఎలా చెప్పాలంటే మనము పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉంటాం. స్కూల్కి పంపిస్తున్నప్పుడు అది కాలక్రమేణా వారు స్కూల్కి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏదో ఒకరోజు సాయంత్రం మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు వారికి ఒక పాటల్లోనో ఆటల్లోనో ఒక ఫస్ట్ ప్రైజో సెకండ్ ప్రైజో వచ్చింది అనుకోండి, వారు పరిగెత్తుకొని వచ్చి అమ్మ నాకు ఈ ప్రైజ్ వచ్చింది అనేటప్పుడు అప్పుడు మన ఆనందం ఎలా ఉంటుందో, మొక్కకు మనం రోజు పెరట్లోకి వెళ్ళినప్పుడు దానికి చిన్న పూత పూసినా చిన్న కాయ కాసినా అంతే ఆనందం మనకు కలుగుతుందండి. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళు అబ్బా మీ చెట్లకు భలే పువ్వులు పూస్తున్నాయండి, మీరు ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అని అడుగుతుంటే మనలో ఆనందం పెరిగిపోతుంది, ఆసక్తి కూడా ఇంకా ఎక్కువైపోతుందండి. నేను చేసినంటే నేను పెద్ద పెద్ద మొక్కలు కూడా చిన్న చిన్న మొక్కలుగా చేస్తూ ఉంటాను. అందులో నారింజ, టేబుల్ లెమను, తర్వాత మందార పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి మన దగ్గర. అయితే వీటికి మీ అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, బియ్యం కడిగిన నీళ్లు, పప్పు కడిగిన నీళ్లు తరచూ బయట పడేయకుండా మొక్కలకి వేస్తే మొక్కలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే మనం వంటింట్లో వ్యర్థాలండి, అంటే మనము వంటింట్లో వాడే వ్యర్థాలంటే ఇప్పుడు వంకాయలు కోసినప్పుడు ఆ పుప్పులు వస్తాయి, తర్వాత తోటకూరని కోసినప్పుడు ఆ చివరిలో కాడలు ఉండిపోతాయి. ఇలా అది ఒక చెత్తగా భావించకుండా దాన్ని 1-2 రోజులు చిన్న కవర్లో పెట్టుకొని వాటిని నేరుగా మట్టి దగ్గరికి వెళ్ళి ఒక గుంత తీసి ఆ గుంతలో పాతేస్తే అవి మట్టితో పాటు లోపలే కుళ్ళిపోతూ చక్కని ఎరువు మొక్కలకు అందిస్తుందండి. ఆ ఎరువు ఫలితమే మీరు చూస్తున్న ఈ ఫలాలు. అంతేకాకుండా మొక్క చక్కగా మనము ఆ కాయని పువ్వుల్ని మనం తెంపుకున్న తర్వాత కొంత ఒక 2 ఇంచీలు మళ్ళీ అది పూతకు రెడీ అవుతుంది అనేటప్పుడు ఒక 2 ఇంచులు మట్టిని తీసి ఆ మట్టిలో మనము ఆవు ఎరువును కానీ వర్మీ కంపోస్ట్ని కానీ వేసి మళ్ళీ మట్టితో పోడ్చాలండి. అప్పుడు చక్కగా అది మంచి పోషకాలను, ఎరువులో ఉన్న పోషకాలను అందిపుచ్చుకొని మొక్కలు మరింత నిబ్బరంగా పెరుగుతూ వాటి నుంచి చక్కని ఫలాలను ఇస్తుంటాయి. అంతేకాకుండా అండి, మన మొక్క వేసినప్పుడే అంటే ఏదైనా మొక్కను మనం చిన్న కుండీలో నాటాలనుకునేటప్పుడు ముందు మనము చక్కగా మట్టిని వేసి దానిపైన ఈ కాయగూరలను అంటే వంటింట్లో వ్యర్థాలను వేసి మళ్ళీ మట్టి వేసి చక్కగా మొక్కను మొదట్లోనే నాటుకున్నట్టయితే అది కూడా లోపల కుళ్ళిపోయి మొక్కకు మంచి ఎరువుని అందిస్తూ బాగా ఎదుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ని ముందుకు నడిపించండి.